ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి చర్చ జరుగుతుంది మిత్రులారా. తంగలాన్ అనే ఒక సినిమా, దీనికి సంబంధించి హీరో విక్రమ్ ఈ సినిమాని నటించడం జరిగింది, చియాన్ విక్రమ్. ఈ విక్రమ్ తో పాటు పా రంజిత్ అనే దర్శకుడికి సంబంధించి ప్రముఖంగా పేరు వినబడుతుంది. పా రంజిత్ ఏవైతే డైరెక్టర్ గా సినిమాలు చేయడం జరిగిందో అవన్నీ కూడా సంచలనంగా మారినాయి. గతంలో ఏ సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీలో, అదేవిధంగా ఈ దేశానికి సంబంధించిన బాలీవుడ్, అదేవిధంగా టాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి ఏ డైరెక్టర్ చేయనటువంటి ప్రయోగాలు, ప్రత్యేకతలు లేదంటే ప్రత్యేక అంశాలని ఆయన సినిమాగా మలచడం జరుగుతుంది. భారతదేశానికి సంబంధించిన ఒక తెగకు సంబంధించిన, ఒక జాతికి సంబంధించిన, లేదంటే కొంత కాలం క్రితం జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే ఒక వర్గానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మానవ జాతి మనుగడలో భాగంగా భారతానికి సంబంధించిన ఒక జాతి అనే కోణంలో ఆయన అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఆ తంగలాన్ సినిమాకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా చర్చ అంటే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్ర రాజధానులకు పరిమితం కాలేదు మిత్రులారా. గ్రామీణ ప్రాంతాల్లో, తండాల్లో కూడా ఈ చర్చ అనేది జరుగుతుంది. ఏంటి తంగలాన్ ప్రత్యేకత, ఈ డైరెక్టర్ ప్రత్యేకత ఏంటి, ఈ సినిమా ప్రత్యేకత ఏంటి, ఆ సినిమాలో ఏముంది అసలు, ఆ సినిమాలో ఈ గతంలో అంటే ప్రపంచానికి తెలియని విషయాలు ఏమి ఈ సినిమాలో పా రంజిత్ తెలియజేయడం జరిగింది. ఇందులో విక్రమ్ నటన ఏ విధంగా ఉంది తదితర అంశాలు ఒకసారి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కుహరాల నుంచి అనగారిన ప్రజలు తమకు ఓ గొప్ప పోరాట చరిత్ర ఉందని తెలిస్తే యథాతథవాదాన్ని అంగీకరించారు. వర్తమానంలో తమపై అమలయ్యే వివక్షను ఖచ్చితంగా ఎదిరిస్తారు. అది తమ తలరాత అని ఊరుకోకుండా తమపై రుద్దిన బానిసత్వంపై తిరగబడి తమదైన కొత్త సమాజాన్ని నిర్మించుకుంటారని మహాత్మా జ్యోతిరావు పూలే ఎప్పుడో చెప్పారు. పూలే చెప్పిన పోరాటాల చరిత్రను, ప్రాచీన భారత చరిత్ర అంతా బౌద్ధానికి, వైదిక హిందూ మతానికి మధ్య జరిగిన ఘర్షణ అని బాబాసాహెబ్ అంబేద్కర్ విశదీకరించారు. ఇంతకాలం కట్టుకథలు, పిట్టకథలు చరిత్రగా చెలామణి అయినట్లు మన సినిమాలు కూడా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మసిబూసి మారడికాయలు చేస్తూ కొందరి జీవితాన్ని అందరి జీవితంగా కాకమ్మ కథలతో జనం కంట్లో కారం కొట్టి బతికేస్తున్నాయి. అయితే సింహాల నుంచి చరిత్రకారుడు పుట్టుకొచ్చాడు. వర్ణ అంధత్వంతో కూనరిల్లిన 100 ఏళ్ల వెండి తెరను బదాబదలుగా చించి పోగులు పెడుతూ సరికొత్త దారిని వెతుక్కుంటూ పోతున్నాడు పా రంజిత్ డైరెక్టర్. అవును, పా రంజిత్ అసలైన చరిత్రను రక్త మాంసాలతో సిల్వర్ స్క్రీన్ మీద పరుస్తున్నాడు. తంగలాన్ ఈ దేశ మూలవాసుల చరిత్ర, అసలు చరిత్ర. చూసిన వాళ్ళకి కంటి మీద కునుకు పడనీయని చరిత్ర. తంగలాన్ అందరినీ తీవ్రంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. కడుపులో చేయి పెట్టి దేవుతున్నాడు. కొందరు బాహాటంగానే వాంతులు చేసుకుంటున్నారు. మరికొందరికి రక్తం మరుగుతుంది. కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చారుడు భూమి కోసం, కాసింత గౌరవం కోసం తమ వాళ్ళు చేసిన హాహాకారాలు, కొండలు గుట్టలు దాటి నడిచిన యోజనాలు, కడచిన దారులు, చరిత్ర పొడవున పారిన నెత్తురు కళ్ళ ముందు కదులుతుంటే గుండె చెరువవుతుంది. ఎవరు కాదని బుకాయించిన ఈ దేశ సాంస్కృతిక వారసత్వం బౌద్ధంలో ఉంది. నేటి దళితులు బౌద్ధ సాహిత్యంలో పేర్కొన్న నాగుల సంతతి వారు. వారే బౌద్ధాన్ని అవలంబించి బుద్ధుని మార్గంలో నడిచిన శాంతి కాముకులు. కానీ బౌద్ధాన్ని చంపి బౌద్ధులపై అంటరానితనాన్ని రుద్దుతూ వారి మెడలో ముంతలు కట్టింది వైదిక బ్రాహ్మణ మతం. తర్వాత తన సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి దళితుల మెడలో ముంతను అంతే ఉంచి జంధ్యం వేసింది. వైష్ణవ మతంలోకి వెళ్ళిన దళితులను వెళ్ళని వారి నెత్తిన కూర్చోబెట్టుకుంది. ఆ చరిత్రను తంగలాన్లో పా రంజిత్ కళ్ళకు కట్టించాడు. బౌద్ధంలో హారితి అనే దేవత ఉన్నట్లు తెలుగు శాసనాల్లో కూడా ఉంది. ఆమె ఒక ప్రకృతి దేవత. వజ్రాయనంలో సిద్ధులు చేసిన ప్రయోగాలు, సిద్ధుల రసవాదం పక్కన పెట్టి వారిని క్షుద్ర విద్యలు తెలిపిన మాంత్రికులని, బుద్ధుడిని అశుభానికి గుర్తుగా ప్రచారం చేసింది పూజారి వర్గం. బౌద్ధాన్ని అవలంబించే వారిని ఉలిపి కట్టెలుగా సమాజానికి కీడు చేసేవారిగా చిత్రించి వారి పట్ల ద్వేషభావం పెంచడానికి ఈ సినిమాలో సందర్భాన్ని సారంగా చూపించాడు. తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలి కోసం గని తవ్వకం పనికి వెళ్లే అక్కడ స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి KGF లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు.
పండిత అయోధ్య దాసు కేజీఎఫ్ కేంద్రంగా అది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, అది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మ గౌరవాన్ని నూరిపోసి శాక్య బౌద్ధ సమాజాన్ని స్థాపించిన అయోధ్య దాసుకు కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ ల్యాండ్, విముక్తి భూమి. దానికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచి ప్రారంభించడం విశేషం. కేజీఎఫ్ లో దళితులు ఎప్పటికీ కులానికి, మతానికి, తత్వానికి ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా రంజిత్. తంగలాన్ దళిత సమస్య తాలూకు ప్రతి అంశాన్ని తడిమిందని చెప్పాలి. దళిత స్త్రీలు ఒకప్పుడు పై వస్త్రం రవికి వేసుకునే వీలు లేదు, అది కొన్ని ప్రాంతాల్లో నిషేధం. అయితే మరికొన్ని చోట్ల తమ పేదరికం వలన కూడా వారికి అది దక్కేది కాదు. వారు రవిక ధరించడం తమ జనంలో గొప్ప ఉత్సవం. ఈ సినిమాలో అటువంటి సన్నివేశం ఒకటి అద్భుతంగా చిత్రీకరించాడు పా రంజిత్. అలాగే దళితుల ఆహారం, వారంతా గని తవ్వకం పనికి కోలారు వెళ్ళినాక కథానాయకుడు తంగలాన్తో అతని భార్య గంగమ్మ మామ చింతపండు పులుసు పోసి నెత్తెల్ల కూర వండేదో అని అతడు కాదేమో ఎండు తునకలు కూర చెయ్యి అంటాడు. వారు తిండి లేక అలమటిస్తున్నప్పుడు ఒక అడవి దున్న కనిపిస్తే దానిని నరికి మాంసం తిని తిరిగి శక్తి తెచ్చుకొని పని మొదలు పెట్టాలి అనుకుంటారు. ఇవన్నీ వారి జీవితాలలో సహజం. మహిళ దళిత సమాజంలో స్త్రీ పురుష సంబంధాలలో ఒకప్పుడు కనిపించే అరమరికలు లేనితనం, గుంపులో ఒకరి పట్ల మరొకరికి ఉండే కన్సర్న్, సామూహికత ఒకప్పటి సంభాషణలు తంగలాన్ సినిమాకు గొప్ప సౌందర్యాన్ని అద్దాయనవచ్చు. తెగిపడిన శాక్యముని తలని అతికించడం, చరిత్రలో కానరాకుండా పోయిన బంగారం లాంటి మూలవాసుల చరిత్రను వెలికి తీయడం అనే రెండు ముఖ్యమైన కర్తవ్యాలను తంగలాన్ శక్తివంతంగా నిర్వర్తించింది. భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మ గౌరవం కోసం చరిత్ర పొడవునా దళితులు వేసిన పొలికేకలు ఈ సినిమాలో మనకి అడుగడుగునా వినిపిస్తాయి. చరిత్ర కళ్ళకు కట్టినట్లు వాస్తవికంగా కనిపించడం తంగలాన్ విజయం. 100 ఏళ్ల వెండితెర మట్టి పాదాల్ని తన సంతకంగా ముద్రించిన సిసలైన తంగలాన్ పా రంజిత్ తంగలాన్ పాత్రలో పూర్తిగా నిమగ్నమై గొప్పగా దానికి జీవం పోసిన హీరో విక్రమ్. అతని భార్యగా నటించిన పార్వతి, ప్రకృతి దేవత ఆరతిగా నటించిన మాలవిక, ఇలా నటీనటులు ఒళ్ళు గగురుపరిచే సంగీతాన్ని అందించిన జీవి ప్రకాష్. అంటరానున్న చరిత్రను సగర్వంగా సమర్పించిన జ్ఞానవేల్ అందరికీ మనం జై భీమ్ చెప్పక తప్పదు. ఇక తమిళనాడు నుంచి కోలార బంగారు గనులకు కూలి కోసం గని తవ్వకం పనికి వెళ్ళి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్ లో కొత్త సమాజాన్ని నిర్మించినట్లే తంగలాన్ అంశానికి సంబంధించి కూడా వాళ్ళ జీవన విధానం, వాళ్ళ పోరాట పటిమ, అన్నం కోసం, తిండి కోసం, లేదంటే వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతుల కోసం ఎలాంటి పోరాటం చేశారు అని చెప్పడానికి తంగలాన్ ఒక నిదర్శనం. కాబట్టి ఇలాంటి సినిమాను ఆదరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చరిత్రలు మళ్ళీ అనేక చరిత్రలు ఇంకా ఎన్ని మరుగున పడి ఉన్నాయి. కాబట్టి అలాంటి మరుగున పడిన చరిత్రలు మళ్ళీ బయటికి రావాలంటే ఇలాంటి డైరెక్టర్లకి, ఇలాంటి నిర్మాతలకు, ఇలాంటి సినిమా హీరోస్కి మనం చేయితో అందించాలంటే పనికిమాలిన దొంగ భూములను ఆక్రమించి కబ్జా చేసి చెరువుకుంటలు ఆక్రమించే నాగార్జున సినిమాలు చూడడం కంటే ఇలాంటి విక్రమ్, పా రంజిత్ చరిత్ర పుటలను వెలికి తీసే ఎవరైనా సరే అలాంటి వాళ్ళ సినిమాలు చూడాలి. మనం తొడలు కొట్టి మీసం వెలిసే నాయకులు మనకు అవసరం లేదు, వాళ్ళతో ఏమీ రాదు. ఎందుకంటే మీసం తిప్పడానికేమో మీసం ఉండదు, తొడగొట్టడానికేమో తొడ ఉండదు, ఉరికి తినడానికేమో నడవనీకనే రాదు. అవి నమ్మి మనం విజిల్ చేస్తాం.